అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజును పీడీ చట్టంలో అరెస్టు చేసి జైలుకు పంపడానికి నిరసనగాను జంగారెడ్డిగూడెంలో తమ భూముల కోసం పోరాటం చేస్తున్న గిరిజన రైతులను అరెస్టు చేసి జైలుకు పంపడానికి నిరసనగా సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలులో నిర్బంధించిందని, గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన ఈ చట్టాన్ని రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో 1/70 చట్టానికి భిన్నంగా గిరిజన రైతు సాగులో ఉన్న భూములలో వేసిన మొక్కజొన్న, ఇతర పంటలను బుట్టాయిగూడెం తహసీల్దార్, ఎస్ఐ, పోలీసులు కలిసి ట్రాక్టర్తో ధ్వంసం చేశారన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కొమరగిరి రైతులపై నిర్బంధం పెట్టారని, డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం వస్తే కొమరగిరి రైతులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం నాయకులు చల్లా సంతోష్, గంజా సూరిబాబు, గంజా అప్పారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కర్ రాజ్ కుమార్, రైతు సంఘం నాయకులు జి శ్రీను, వి చంద్రరావు, రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూరాకల సింహాచలం, భూలోకం, పలివేల వీరబాబు, ఎంవి రమణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనకాపల్లిలో రైతు ఉద్యమ నాయకుడు అప్పలరాజుని అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం నిరసిస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా ఉద్యమాలకు అండగా ఉన్నటువంటి, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుల మీద, రౌడీల మీద కేసు పెట్టినట్టుగా ఈ రకమైన పీడీ యాక్ట్ పెట్టడం చాలా దుర్మార్గం. అలాగైతే ఈ రాష్ట్రంలో ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఎవరని చెప్పేసి ఈ రోజున మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజా ఉద్యమాలను అణిచేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పీడీ యాక్ట్ను ఉపయోగిస్తున్న ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గం. మేము అడుగుతూ ఉన్నాం, చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేస్తే ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా రాజమండ్రి జైలుకి వచ్చి చాలా కన్నీటి పర్యంతరమైనటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఏ నేరం చేయనటువంటి అప్పలరాజుని మరి జైల్లో పెట్టేస్తే మరి వాళ్ళ కుటుంబం ఏ రకంగా బాధపడుతుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించాలి. ఈ రకమైనటువంటి నిర్బంధకాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రజా సంఘాల తరఫున ఈ ప్రభుత్వాన్ని గుర్తించాలని తెలియజేస్తూ వెంటనే అప్పలరాజుని రిలీజ్ చేయాలని, పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. టేకుమూడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి నిర్బంధించింది. ఈరోజు అనకాపల్లి జిల్లాలో రైతాంగం అక్రమంగా తమ భూములలో ప్రభుత్వం లాక్కుంటుందని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరోపక్క మత్స్యకారులు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తే తమ మత్స్య సంపదకి అఘాతం కలుగుతుంది, కాబట్టి మా వేట ఉండదు, మా జీవనాధారం కోల్పోతుందని చెప్పి మత్స్యకారులు కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ రైతులకి, మత్స్యకారులకి జరుగుతున్న అన్యాయం మీద అప్పలరాజు అండగా నిలబడడం ఈరోజు చేసినటువంటి ఘోరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకనే ఈరోజు అప్పలరాజుని నిర్బంధంగా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా జైల్లో నిర్బంధించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల మీద నిర్బంధం పెడితే తెలుగుదేశం నాయకులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి లోకేష్ గారు, అనిత గారు హోంమంత్రి, వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి దాన్ని తప్పని చెప్పినటువంటి వాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆ తప్పు ఈరోజు ఒప్పు అయిపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పీడీ యాక్ట్ పెట్టడం అంటే ఎవరి మీద పెడతారు? ఆయన ఏమైనా సారా వ్యాపారా, లేదా గ్యాంగ్స్టరా, రౌడీనా, లేదంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తి? ఈరోజు అప్పలరాజు తన జీవితాంతం కూడా చిన్నప్పటి నుంచి ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, రైతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, కార్మికుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, వ్యవసాయ కూలీల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? ఈరోజు మీరేమైనా చట్ట ప్రకారం మీరు నిరూపించగలుగుతారా? కాబట్టి అప్పలరాజుని ఏదో రకంగా నిర్బంధిస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆపేయచ్చు అని చెప్పి ప్రభుత్వం కళ్ళగంటుంది. ఇది తప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాలు
అప్పలరాజుపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల దగ్గర 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. భవిష్యత్తులో పండుగ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రత దాల్స్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం పీడీ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని. ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని రాష్ట్రంలోని బలవంతపు భూసేకరణ చేస్తున్నాయో, బలవంతపు భూసేకరణ పేరుతో ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఆ పోరాడేవాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ప్రభుత్వాలు పూనుకుంటూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మొన్న ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరిగాయో ఆ పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైనటువంటి 10 రకాల బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. అందులో విత్తన చట్టం ఒకటి, రెండోది మరి కార్మిక లేబర్ కోడ్లు, మూడోది ఉపాధి హామీ పథకం, నాలుగోది ఏదైతే సీడు పెస్టిసైడ్ ఉందో ఇటువంటి బిల్లు, ఐదోది ఏదైతే పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది జరిగింది. అమరగిరిలో రైతులు 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమిని మాకు చెందాలని చెప్పేసి పోరాటం చేస్తే ఆ అమరగిరి రైతుల మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఆ రాజశేఖర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదే కాదు మరి ఇసుకపల్లి చెరువు భూముల మీద పోరాడుతుంటే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి అక్రమ కేసులు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా ఈ యొక్క అప్పలైన పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సి అప్పారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి.